ప్రాథమికంగా సిద్ధపడి మధ్యాహ్నంలో చలిలోనైనా ఉదయకాల ప్రాంతంలో ప్రయాణం సమయానుకూలంగా మన మధ్యలోకి వస్తున్నాను. అన్ని బట్టి మనస్ఫూర్తిగా మనం చెల్లిస్తున్నాం. We love you, Uncle. We are praying for you and for your ministry. And also, we are going to get a ways to come more and more of the glory of God. ఈరోజు మనం ప్రత్యేకంగా శిష్యులతో పరికరాలు అనే ఒక సబ్జెక్టులో నుండి అనేకమైన విషయాలను మనం నేర్చుకున్నాం. సాధారణంగా ఆయా పాఠంలో లేదా మన చర్చలో ఒక విషయాన్ని నేర్చుకున్నప్పటికీ కొత్తగా గొప్పగా వినబడిన కొన్ని సంగతులు మన హృదయంలో నాటుకోవడానికి మరొకసారి దేవునికి మహిమకరం గాక. నా సేవ పరిచయంలో జరిగిన ఒక 2 అనుభవాలు చెప్పి ఆ తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రభావం బట్టి మనం ఏ విధంగా పరిచయంలో కొనసాగించాలో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మొదటి బిజినెస్ జర్నీ నాది ఒరిస్సాలో జరిగింది. అప్పుడు మా కాలేజ్ తరఫున పంపించినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క ఈ ఏమంటారు కమాండోస్ ఈ వాళ్ళ ఎస్ వాళ్ళ ప్రభావం వలన అక్కడ సరిగ్గా పరిచయంలో కొనసాగినప్పటికీ కలిగి ఉన్న ఆ దినాల్లో ఆ సమయంలో మేము దేవుని వాక్యాన్ని పరిచే అవకాశం కలిగింపబడింది. ఆ తర్వాత మేము అక్కడ నుండి బయటకు వచ్చేసిన అంటే మా సమయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ భయంకరమైన మార్గంగా జరిగింది. ఏదైనప్పటికీ ఆ సమయంలో అలాంటి భయంకరమైన జరుగుతున్నప్పటికీ కూడా యవనస్తులుగా దేవుని వాక్యాన్ని అక్కడికి పట్టుకొని వెళ్ళి ఇక్కడ దేవుని మంచి అవకాశాన్ని కలిగింపబడినందుకు దేవుడికి మహిమకరం గాక. అలాగే రెండోసారి నేపాల్కి వెళ్ళినప్పుడు కొంత అక్కడ ప్రాంతీయ భేదము ఏర్పడడం వలన అక్కడున్న కొంత పెద్ద కులస్తులు చిన్న కులస్తులను ఆ గ్రామంలో నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఆ గ్రామానికి గుట్టకి మధ్య పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగులో నీళ్ళను దాటుకుంటూ నీళ్ళలో నుండి దాటుకొని వారు ఆ గుట్టకు వెళ్ళిపోయి అక్కడే నివసిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు వారి కిందికి రావడానికైనా లేక కిందున్న వారు బయటకు వెళ్ళడానికైనా అవకాశం లేదు. ఇప్పటికీ వారి మధ్యలో వారు జరుగుతుందంటే గొడవలు జరుగుతున్నాయి. ఏదైనా అవసరం ఉంటే వారు ఏదైనా మార్కెట్ కొనుక్కోవాలంటే కిందికి వస్తారు. అయినను వారు కనబడితే కొన్ని గొడవలు జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ వారికి ఈ కింద ఉన్న నాకు తెలిసిన జీవన్ అనే పాస్టర్ గారు వారి దగ్గరికి మేము ఇచ్చినట్టుగా వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ధైర్యం చేసి వారు కడుచుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఆ గుట్టకు వెళ్ళి అక్కడ ఉన్న వారికి సువార్త చెబుతూ అలా అక్కడ సంఘాన్ని సిద్ధపరిచారు. దేవుడికి మహిమకరంగా అక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి అప్పుడు వాళ్ళు వాడలేదు. కానీ ఆ గుట్ట ఎక్కి అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఆ ఫొటోస్ అన్నీ కూడా నా ఫేస్బుక్లో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు పంచుకున్నానంటే వాస్తవానికి మనము దేవుని యొక్క సేవలో కొనసాగిపోతున్నప్పుడు దేవుడి గురించి మరికొంతమంది చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా భయంకరంగా బాధాకరంగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందాక దేవుని పాస్టర్ చెప్పినట్టుగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే చాపిన నీరులాగా ప్రవశిస్తూ వారి పనులు తెలియకుండా రహస్యంగా భయంకరంగా జనాలను మభ్యపెడుతూ బాధపడుతూ హింసిస్తూ కొడుతూ చంపుతూ భయంకరంగా బాధిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అంతేకాకుండా చర్చిలను ధ్వంసం చేస్తూ చర్చిలో ఉన్న పాస్టర్లు కూడా వారిని భయంకరంగా కొడుతూ తిరుగుతూ నాశనం చేస్తున్న జనాలను అలాగే విధానాలను పరిస్థితులను వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ దేవుని మహాకృపలో ఒక విషయాన్ని మనం ఇప్పుడు గొప్పగా నేర్చుకున్నాం అక్క ద్వారా. అదేంటంటే మనకి ఇందాక పరిచయం చేసినట్టుగా యాంకర్ నెట్వర్క్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మనము అందులో కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. అయితే నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనం జస్ట్ షేర్ చేస్తే చాలు. ఏం చేస్తే చాలమ్మా? షేర్ చేస్తే చాలు. లేకపోతే అన్నీ షేర్ చేయడం కంటే దేవుని వాక్యాలను దేవుని పాటలను లేక షార్ట్ మెసేజ్లు ఉంటాయి కదా, అవి మనకు తెలిసిన వారికి తెలియని వారికి అలా షేర్ చేస్తే
వారు మాట్లాడే మాటల్లో ఒక్క మాటైనా వారి హృదయాన్ని తగిలి వారి యొక్క పరిస్థితులు మారితే, వారి యొక్క ప్రభావాలు మార్చబడితే, వారి మనసులు మార్చబడితే, జీవితాలు మార్చబడితే, అలవాట్లు మార్చబడితే అంతకంటే ఆశీర్వాదం ఇంకోటి లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలా షేర్ చేయడానికి, అదేవిధంగా మీకు సాధ్యమైనంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడానికి, పంచిన వారి విషయమై ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అక్కగారికి, అలాగే పాస్టర్ గారికి, అదేవిధంగా స్టీఫెన్ పాస్టర్ గారికి కూడా మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. చివరిగా స్త్రీల నుంచి ఒకరు